talented producer, the multi-talented media మిత్రుడు మన రామ్ సత్యనారాయణ గారు తెలుగులో కన్నడలో శివగామి అనేటువంటి మూవీని అతి త్వరలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ మూవీలో గజల్ శ్రీనివాస్ గారి డాటర్ అయినటువంటి సంస్కృతి అతి చక్కగా ఒక సాంగ్ పాడింది. రీసెంట్గా స్టూడియో ఎండ్లో రామ్ సత్యనారాయణ గారు నేను ఉడ్తా పంజాబ్ అనేటువంటి మూవీ డిస్కషన్కి వెళ్ళినప్పుడు 2 minutes రామ్ సత్యనారాయణ గారు అడిగారు నన్ను, మేడం ఏంటి ఉడ్తా పంజాబ్ అని. సో 1 second మాట్లాడితే ఆయన 30 minutes దాని గురించి అనర్గళంగా స్టూడియో అండ్ ఛానల్ లైవ్లో కూర్చొని మాట్లాడారు. అంటే హీఈస్ రియల్లీ వెరీ వెరీ టాలెంటెడ్. ఇంట్రెస్టింగ్ అనేది ప్రతి మనిషికి ఉండాలి. ఇంట్రెస్ట్తో పాటు అవగాహన ఉండాలి. అవగాహనతో పాటు దాన్ని చేయగలిగినటువంటి సత్తా ఉన్నటువంటి ప్రొడ్యూసర్ ఎవరైనా ఉన్నారంటే అది మా రామ్ సత్యనారాయణ గారిని చెప్తున్నాను. ఇటువంటి రామ్ సత్యనారాయణ గారు చేసినటువంటి ఇప్పుడే కన్నడ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్ వచ్చారు, వాళ్ళు కూడా వెల్కమ్ అని చెప్తున్నాను. సో ఈ శివగామి మూవీ జస్ట్ ట్రైలర్స్ చూసాము. ఫస్ట్ మూవీ ట్రైలర్, ఫస్ట్ సాంగ్ ట్రైలర్, సెకండ్ సాంగ్ ట్రైలర్, థర్డ్ సాంగ్ ట్రైలర్ చూసినప్పుడు చెప్పాలి అంటే చాలా క్వాలిటేటివ్గా ఉంది. ఇది సస్పెన్స్ థ్రిల్లర్గా మనం అనుకుంటున్నాము. ఈ సస్పెన్స్ థ్రిల్లర్స్ నవేడేస్ ఎక్కువగా మంచి మనీని చేసుకుంటున్నాయి. ఎనీథింగ్, సినిమా ఈజ్ బిజినెస్. ఇన్ దిస్ బిజినెస్ వీ హ్యావ్ టు థింక్ అబౌట్ మెనీ థింగ్స్. రామ్ సత్యనారాయణ గారు ఏదైనా TV9లో స్లాట్స్ వేస్తే ఆయన డిస్ట్రిబ్యూటర్స్కి ఆ స్లాట్స్ టైమింగ్స్ చెప్తారండి. బికాస్ మేమందరం గ్రూప్స్లో ఉండి అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. రామ సత్యనారాయణ గురించి ఏం నేర్చుకోవాలి, ఎలాగ సినిమాను ప్రమోట్ చేయాలి, ఎలాగ సినిమాను సక్సెస్ చేయాలి అంటే ఆ సక్సెస్కి మారు పేరే రామ సత్యనారాయణ గారు. ఇటువంటి శివగామి మూవీని మంచి క్వాలిటీతో అంటే దాని డబ్బింగ్ కూడా ఏ విధంగా చేశారంటే ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే, ఇట్లాంటి క్వాలిటీ మూవీలు కొన్ని థియేటర్లో రిలీజ్ అయినప్పటికి కూడా ప్రజలందరూ, ఇప్పుడు రీసెంట్గా ఒక ఇంగ్లీష్ మూవీ ఆడుతుందండి, ఆ ఇంగ్లీష్ మూవీకి కొన్ని ట్రైలర్స్ తెలుగులో అనువాదం చేసి వేసినట్టయితే ఆ ట్రైలర్స్కి అట్రాక్ట్ అయ్యి ఎంతోమంది ఫ్యామిలీస్ వెళ్ళి చాలా మంచి పాటలు రాశానండి. చాలా మంచి పాటలు ఇచ్చారు అన్నగారు నాకు. రేపు ఆడియో ఫంక్షన్లో పాడతాను. ఈ సినిమా సక్సెస్ కావాలని ఇమీడియట్గా మళ్ళీ ఇంకో 4-5 లైన్లో పెట్టారు అన్నగారు. ఆ ఫంక్షన్లో మాట్లాడతాను. నాకు అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నమస్తే. కన్నడ ఆర్ హిందీ ఎనీవన్ ఆల్ టెల్ మీ. మాకే తెలుగు రాలేదు, సో ఐ టాక్ ఆన్ హిందీ ఓన్లీ. ఓకే సార్? యా సార్, next time I talk in only Telugu and more than movie doing in Telugu only. Okay. मंच पे बैठे हुए सभी भाइयों और वे सभी बड़े महानुभाव लोग, मैं आपका हृदय दिल से स्वागत और अभिनंदन करता हूं कि ये कन्नड़ा फिल्म नानी, जिसको आपने तेलुगु में लेके इस ऊंचाइयों पे पहुंचाया है, और आगे भी आप इसको जो हमारे जो सत्यनारायण जी है उनके साथ हम और भी आगे मूवी करने का हमारा प्लानिंग है. और तेलुगु इंडस्ट्रीज में अभी नेक्स्ट हम यहाँ पे आके फिल्म बनाने का हमारा पूरा प्रोग्राम है. और इसके बाद हम ये जो फिल्म बनाई है ये सत्य घटना पे आधारित है. गुजरात में एक घर में नवसारी एक गांव है, वहाँ पे ये घर में घटी है. 17 रूम का एक घर है बड़ा. 17 ईयर्स से वो क्लोज था. 1997 से इस क्लोज. सो 17 ईयर्स बाद हमने जाके वो घर को खोला है और उसके अंदर से हमने ये पूरी जानकारी वहाँ से लेके उसके बाद में हमको लगा भाई ये बहुत ही अच्छा सब्जेक्ट है. हम इसको ऑलरेडी मेरे को इसको हिंदी में लिए मेरे को ऑफर आया था, लेकिन मैं एक्चुअली कर्नाटक में सेटल्ड हूँ. मैं ऑलरेडी 4-5 मूवी इन कन्नड़ा, सो आई ट्राई व्हाई नॉट यू डू इन कन्नड़ा. सो मैं कन्नड़ा में ये फिल्म बनाया है. और ये फिल्म टोटल कर्नाटक में हर गांव में घर में फेमस हो चुका है. 24 को रिलीज है और इसका बहुत ही अच्छा परिणाम आएगा. और मैं टोटल कर्नाटक, तेलंगाना और
आंध्र प्रदेश की जनता से यही आह्वान करें कि एक बार जरूर फिल्म के बारे में सोचें और उसको देखें, जिससे आपको लगे कि भाई फिल्म बनाया है हमारे तेलुगु वासियों के लिए बहुत ही अच्छा है, और आगे भी ये प्रोड्यूसर हमारा का साथ में रहेंगे और अच्छा से अच्छा फिल्म करेंगे। इसी शुभ कामना के साथ आपके साथ ओम जय तेलंगाना, जय आंध्रा, जय कर्नाटका। ओम। I'm very happy to join with you all in the time. Yeah. And I'm very thankful to my producer Ramesh Kumar Jain sir and Ram Satyanarayana sir because of giving a big opportunity to do this film. I pray to God this movie get a big success. I want all print media and press media support. And thank you all. సభా రసమయానికి, సభా రామ సత్యనారాయణకి బాలకృష్ణ గారు అంటే మిగతా ఆర్టిస్టులు పక్కన కూర్చుంటే ఏ మంచి స్ప్రే వాసన వస్తుంది, కానీ రసమయ్య బాలకృష్ణ పక్కన కూర్చుంటే మట్టి వాసన వస్తుంది. దట్ ఈజ్ రసమయ్య బాలకృష్ణ. ఆర్టిస్ట్గా మేము 99 విషయాల్లో ఒకటే, ఏదో ఒక్కసారి ఒక విషయంలో ఒకటి కాలేకపోయాం, కానీ బట్ ఇప్పుడు మీ ఇద్దరం కలిసి పనిచేస్తాం బంగారు తెలంగాణ కోసం. నా వాయిస్ను కూడా బంగారు తెలంగాణ కోసం, ఎందుకంటే తెలుగు ప్రజలు ఈ భూమి మీద కాదు చంద్రమండలం మీద ఒక భారతీయుడు కానీ ఒక తెలుగువాడు కానీ ఎక్కడున్నా కూడా బాగుండాలని కోరుకునే వ్యక్తిని. ఇవాళ కేసీఆర్ గారు కళ్ళగంటున్నటువంటి బంగారు తెలంగాణకి గొప్ప గొంతు అయినటువంటి బాలకృష్ణ అన్నయ్యని, తమ్ముండి అన్నయ్య రెండు ఒకేసారి అనేస్తాను. సో మేము అనేక సార్లు కలుసుకుంటాం. అతను చాలా చిత్తశుద్ధి ఉన్నటువంటి కళాకారుడు. వారు ఇవాళ సాంస్కృతిక మండలి సారథిగా ఉండడం, ఇవాళ మనకున్నటువంటి తెలుగు కళల్ని, తెలంగాణ రాష్ట్రపు తెలుగు కళల్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, రామకృష్ణ గౌడ్ గారిని ఇంతకుముందు ఒకసారి కలిసినట్టు గుర్తు నాకు, ఇప్పుడు మళ్ళీ కలుస్తున్నాను. నాకు రామ సత్యనారాయణ గారు ఏం చెప్పారంటే, నిన్న కలిసినప్పుడు ఆయన వస్తున్నారండి అంటే, నాకు చాలామంది ఆయన గురించి చెప్తుంటారు, నేను కూడా చదువుతుంటాను. రామకృష్ణ గౌడ్, అందులోనే ఒక మంచి పదం ఉంది, గాడ్ అని. సో మీరు గాడ్ ఫాదర్ స్థాయికి మీరు ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. అదే మీ నుంచి బ్రాండ్ అంబాసిడర్ని, పురాతన దేవాలయాలు, ఈ ధార్మికమైనటువంటి విషయాల మీద ఈ దేశంలో ప్రపంచంలో ఎక్కడ ఒక పురాతన దేవాలయం ఉంటే దాన్ని జీర్ణోద్ధరణ చేసేటువంటి ప్రయత్నంలో ఉన్నాం. నిన్ననే మా అల్లాని శ్రీధర్ గారు సినిమా చిలుకూరి బాలాజీ యొక్క ఫిలింని చిరంజీవి స్వామి వారు ఆవిష్కరించారు. నిన్న కూడా దేవుళ్ళ టైప్ సినిమాయే, ఆధ్యాత్మికమైన సినిమాయే. ఇది కూడా హారర్ బట్ ఒక హిందూ స్పిరిచువల్ మూవీ లాగా అనిపిస్తుంది మూవీ. వారు అంటే ఇదేదో సెంటిమెంట్ లాగా అనిపిస్తుంది. నేను పెద్దగా ఫంక్షన్స్కి రాను, ఏదో సెంటిమెంట్ ఉంటే తప్ప. నాకున్న సెంటిమెంట్ రామ సత్యనారాయణ. నేను వేరే వాళ్ళు పిలిస్తే రాను కూడాని, ఆయన పిలిస్తేనే వస్తాను. ఎందువల్లంటే నేను డాడీ అని ఇద్దరిని పిలిచేవాడిని ఫిల్మ్ ఇండస్ట్రీలో. ఒకరు రామానాయుడు గారు, ఒకటి దాసనారాయణరావు గారు. ఆయన సినీ మొగలు, నాకేమో ఈయన మినీ మొగలు నాకు. ఎందువల్లంటే ఇందాక అందరూ చెప్తున్నట్టుగానే, బికాస్ ఆ ఫిలింని ప్రేమించడం, మనం ఎక్కడున్నామో అక్కడ అంటే ఇంగు కట్టినటువంటి ఒక కర్చీఫ్ 1 సెకండ్లో ఇంగు వాసన ఎట్లా వస్తుందో, అలాగే ఏదన్నా మనం పని చేస్తే ఏ మాటన్నా నీ మనసే కనిపించాలి కదా, ఏ మాటన్నా నీ మనసే కనిపించాలి కదా, ఏ పని చేస్తున్నా తపసే అనిపించాలి కదా అన్నారు. మనం మాట మాట్లాడితే మన మనసు కనిపించాలి, ఏ పనన్నా మనం నిమగ్నం అయితే అది తపస్సులాగా అనిపించాలి. మనస్సు తపస్సు మేళవించినటువంటి రామ సత్యనారాయణ గారు నిర్మించినటువంటి ఈ చిత్రాన్ని, శివగామి ట్రైలర్ చూశాను కదా, మైండ్ బ్లోయింగ్. మీరందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలి. నేను అసలు మతిపోయింది నాకు అది చూసి. సుమన్ జీ, ఐ థింక్ యూ మేడ్ ఎ వండర్ఫుల్ మూవీ. యు ఆర్ స్టిల్ యంగ్ బాయ్ అండ్ వీ విష్
you'll be the one of the top directors of this country. I wish you all the best, and I strongly believe in it, in my words. I believe in my words, and I wish you will prove them. Okay, thank you Ramesh ji, you made a wonderful film. Thank you very much. And ముఖ్యంగా రామ్ సత్యనారాయణ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నేను మా అమ్మాయిని రేపు నెక్స్ట్ మంత్లో రిలీజ్ అయ్యే నా ఫిల్మ్ అనుష్ఠానంలో పాట పాడించారు, నేను మ్యూజిక్ చేశాను. అంటే ఒక సాంగ్ గారు రాసింది, పాప పాడింది ఫిల్మ్లో అని అనుకునే ఒక తృప్తి నాకు. కానీ రామ్ సత్యనారాయణ గారు సీరియస్గా పిలిచి, అలాగే భారతీ బాబు గారు చక్కగా రాశారు ఆ పాటని, పిలిచి స్టూడియోలో తీసుకెళ్ళి నేను కూడా వెళ్ళాను. నేను ఉంటే సరిగ్గా బెరుగు పడుతుందేమోనని బయట కూర్చున్న కారులో చక్కగా పాప చేత పాడించారు. వింటుంటేనే నాకు చాలా ఆనందం అనిపించింది. సంస్కృతి అంటే ఇది ఎవరు పెద్దవాళ్ళు పాడాల్సినటువంటి పాట, అది పెద్దవాళ్ళ చేత పాడించుంటే ఇంకా బాగా ఉండేది. ఏ చిత్ర గారు లేకపోతే ఎవరన్నా పాడిండుంటే, కానీ నా పాప చేత పాడించి, అంటే నాకు అది పాప కాదు, నా కంటి పాప, మా అమ్మాయి. సో నా కంటి పాప చేత పాడించినందుకు నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, తప్పకుండా ఏదన్నా ఫిలిం ఇండస్ట్రీలో ఒక మంచి ప్రత్యేకమైన పాటలు ఉంటే తన గజల్స్ కోసమే లైఫ్ డెడికేట్ చేయాలన్నది నా కోరిక. షీ హస్ బీన్ లెర్నింగ్ క్లాసికల్ మ్యూజిక్, ఒక 11 సంవత్సరాల నుంచి నేర్చుకుంటుంది. అలాగే కూచిపూడి నేర్చుకుంటుంది తను. ఇప్పుడు మొన్ననే 11వ క్లాస్లో జాయిన్ అయింది. తనకి నేను ఈ సినిమా పాటలు ఎప్పుడూ పాడమని నేను చెప్పాలంటే, ఏ పాట కూడా హమ్ చేసినా కూడా నేను ఊరుకోను. ఇంట్లో క్లాసికల్ మ్యూజిక్, హిందుస్థానీ మ్యూజిక్, అలాగే మానవతా విలువలు ఉన్నటువంటి పాటలు, గజల్స్ పాడుతుంది. తను నాతో పాటు ట్రావెల్ చేసింది. మొన్న నేను అమెరికా నుంచి వచ్చేస్తే నా కాన్సర్ట్స్ అన్నీ కూడా తనే పాడే నా లెగసీని కంటిన్యూ చేసింది అనమాట. అంత ధైర్యంగా పాడుతుంది చిన్నప్పటి నుంచి. అందరూ పాపని ఒళ్ళో పెంచుతారు, నేను వేదికల మీద పెంచుకున్నాను నా పాపని. కాబట్టి నా బిడ్డని మీరు ఆశీర్వదించాలని, తప్పకుండా ఎవరైనా ప్రత్యేకమైన పాటలు ఏమైనా ఉంటే, నా బిడ్డ దానికి అర్హత కలిగి ఉంటే తప్పకుండా ఎవరన్నా అడిగితే నేను నా పాప తప్పకుండా పాడుతుందని మీ అందరికీ మనవి చేసుకుంటూ, భారతీ బాబు గారు మీరు చక్కగా రాశారండి పాటలు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్స్ ఆల్ ద. ఈ పాటని నాకు ఇంత పెద్ద అవకాశం ఇచ్చారు, మీ ఇద్దరికి నా ధన్యవాదాలు. ఇప్పుడు ఈ పాటని ఒక 2 ముక్కలు మీకు వినిపిస్తాను. ఆరీరరో 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 మనవే వినరా ఏ దైవము ఎవరు కనరా ఈ వైనము ఎటువైపు వెళుతోందో ఈ పయనము చెప్పేది ఎవరమ్మ ఇక ధైర్యము తండ్రి తన ఒడి నుండి తన్ని తరిమేస్తుంటే ఇంకెందుకే జన్మము తల్లి పిండాన్ని భువి పైననే వేసి చేసిందా అపరాధము బతుకిచ్చినోళ్ళని బతిమాలుతున్నా బతికినన్నాళ్ళు బతుకే భారమా కన్నవాళ్ళేమో కళ్ళెదురే ఉన్నా కడవరకు కన్నీళ్ళ పర్యంతమా. థ్యాంక్ యూ అండి.